నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. భవిష్యత్తు మనిషిని ముందుకు నడిపించే శక్తి కూడా, అదే భవిష్యత్తు మనిషిని బంధించే అస్త్రం కూడా. నిజాయితీ ఉన్న చేతిలో భవిష్యత్తు ఆశ, అధర్మం ఉన్న చేతిలో భవిష్యత్తు మోసం. ఈరోజు మనం ఫ్యూచర్ ఫేకింగ్ గురించి తెలుసుకుందాం. భావోద్వేగ మ్యానిపులేషన్ వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరో తెలియని వ్యక్తుల్లో కాదు, రాజకుటుంబాలలో, సోదరుల మధ్య, అన్నదమ్ముల ప్రేమ పేరుతో. ఈ కథలో ఫ్యూచర్ ఫేకింగ్ చేసే మేధావి శకుని, దాన్ని నమ్మినవాడు దుర్యోధనుడు, దానికి బలైనవారు పాండవులు. శకుని మాటలతో భవిష్యత్తును చిత్రీకరించే మాస్టర్. శకుని ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయలేదు, అతని యుద్ధం మాట, అతని వ్యూహం భవిష్యత్తు. శకుని దుర్యోధనుడికి ఏం చూపించాడు? నీవే రాజు అవుతావు, పాండవులు నీ ముందు నిలవలేరు, ధర్మం పనికిరాదు, బలం చాలు, ఇది తాత్కాలికం, చివరకు గెలిచేది మనమే. ఇవన్నీ భవిష్యత్తు వాగ్దానాలు. కానీ ప్రస్తుతంలో అన్యాయం, అహంకారం, అధర్మం. శకుని దుర్యోధనుడికి ప్రస్తుతంలో మారమని చెప్పలేదు, నీతిగా ఉండమని చెప్పలేదు, అతని కోపాన్ని, అసూయని రెచ్చగొట్టాడు. ఇదే ఫ్యూచర్ ఫేకింగ్. దుర్యోధనుడు భవిష్యత్తు మాటలలో బంధించబడిన మనసు. దుర్యోధనుడు చెడ్డవాడిగా పుట్టలేదు, అతడు కూడా గౌరవాన్ని కోరుకున్నాడు, యాక్సెప్టెన్సీ కోరుకున్నాడు, తండ్రి ప్రేమను కోరుకున్నాడు. శకుని ఇచ్చిన భవిష్యత్తు చిత్రాలు అతని లోపల భయాలను మత్తెక్కించాయి. నువ్వు రాజు అవుతావు, నీకు అన్నీ దక్కుతాయి, ఇది నీ హక్కు. కానీ ఎక్కడా? నీ ప్రవర్తన సరైందేనా? నీ చర్యలు న్యాయమైనవైనా అనే ప్రశ్న ఎక్కడా లేదు. ఫ్యూచర్ ఫేకింగ్లో ఇదే ప్రమాదం. మాటలు ఆశనిస్తాయి, కానీ మనిషిని తన తప్పుల నుంచి అంధుడిని చేస్తాయి. పాండవులు భవిష్యత్తు పేరుతో మోసపోయినవారు. పాండవులు నమ్మారు, అన్నదమ్ముల మాటలను నమ్మారు, కుటుంబాన్ని నమ్మారు, రాజు మాట నమ్మారు. సభ్యుల మధ్య న్యాయం జరుగుతుంది, ఇది ఒక ఆట మాత్రమే, తర్వాత అన్నీ సరిచేద్దాం. కానీ ఆ భవిష్యత్తు ఎప్పుడూ రాలేదు. వస్త్రాపహరణం జరిగింది, అరణ్యవాసం జరిగింది, అవమానం జరిగింది. ఇక్కడ ఎథిక్స్ స్పష్టంగా చెబుతున్నాయి, భవిష్యత్తు హామీలు ప్రస్తుత చర్యలతో సరిపోకపోతే అవి మోసమే. ఫ్యూచర్ ఫేకింగ్ ఎందుకు పనిచేస్తుంది? ఎందుకంటే మనిషి ప్రస్తుత బాధ కన్నా భవిష్యత్తు ఆశను ఎక్కువగా పట్టించుకుంటారు. శకునికి ఇది బాగా తెలుసు, అందుకే అతను మాటలతో ఆటలాడాడు, సమయాన్ని లాగాడు, నిజాన్ని వాయిదా వేశాడు. ఎథిక్స్ చెబుతాయి, నీతి ఉన్న వ్యక్తి భవిష్యత్తు మాటల కన్నా ప్రస్తుతంలో సరైన పని చేస్తాడు. ఫ్యూచర్ ఫేకింగ్ ఫలితంగా ఏం జరిగింది? భవిష్యత్తు మాయ కూలిన రోజు. చివరికి ఏమైంది? శకుని మాటల భవిష్యత్తు యుద్ధ భూమిలో కూలిపోయింది. దుర్యోధనుడు రాజు కాలేదు, శాంతి పొందలేదు, గౌరవం పొందలేదు. అతని భవిష్యత్తు అతని ప్రస్తుత చర్యల ఫలితమై అయ్యింది. మాటలు రాజ్యం ఇవ్వలేవు, నీతి లేకుండా గెలుపు నిలవదు. ఈ మహాభారత కథ మన జీవితంలో ఇప్పటికీ జరుగుతూ ఉంది. బంధాలలో, పని చోట్ల, స్నేహితులలో. భవిష్యత్తులో బాగుంటుంది, ఇప్పుడు కష్టం, తర్వాత మారుతుంది, నన్ను నమ్ము. కానీ చర్యలు మారకపోతే అది ప్రేమ కాదు, అది నాయకత్వం కాదు, అది ధర్మం కాదు. అదే ఫ్యూచర్ ఫేకింగ్. ధర్మం ఉన్న చోట మాటలు, చర్యలు ఒకే దారిలో ఉంటాయి. అవి కలవనప్పుడు దూరం పెట్టుకోవడమే బుద్ధి. మీరు ఎవరికీ ద్రోహం చేయటం లేదు, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. భవిష్యత్తు మాటలను కాదు, ప్రస్తుత సత్యాన్ని నమ్మండి. మహాభారత యుద్ధం కత్తులతో మొదలవలేదు, అది మాటలతో మొదలైంది. అవి సాధారణ మాటలు కావు, భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు. నీవే రాజు అవుతావు, ఇది తాత్కాలికం మాత్రమే, చివరికి గెలిచేది మనమే. ఈ మాటలు నమ్మినవాడు ఒకడు, ఆ మాటల వెనుక నిజాన్ని దాచినవాడు ఇంకొకడు. ఈ రోజు మనం ఫ్యూచర్ ఫేకింగ్ అంటున్న భావోద్వేగ మానిపులేషన్ వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో జరిగింది. ఈ వీడియో వినిపిస్తూ ఉంటే మీకు ఎవరో ఒకరు గుర్తొస్తున్నారు కదా. ఎప్పుడూ భవిష్యత్తు గురించే మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమీ చేయరు. మనకి తర్వాత బాగుంటుంది, కొంచెం టైం ఇవ్వు, నన్ను నమ్ము. మీ జీవితంలో ఇలాంటి మాటలు మీరు కూడా నమ్మారా? అయితే ఈ కథ మీకోసమే. శకుని చేస్తున్నదే ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు. సంబంధాలలో, వివాహంలో, పనిచోట భవిష్యత్తును చూపించి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించుకోవడం. ఇది ప్రేమ కాదు, ఇది వ్యూహం. దుర్యోధనుడు ఒక తప్పు చేశాడు, మాటలను నమ్మాడు, కానీ చర్యలను ప్రశ్నించలేదు. అందుకే అతడు తన శత్రువు చేతుల్లో కాదు, తన నమ్మిన చేతుల్లో ఓడిపోయాడు. మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంటే, ఎవరో మీకు ఇలా చెబుతుంటే మనం తర్వాత సెట్ అవుదాం, ఇప్పుడు కుదరదు, ఈసారి చివరి ఆలస్యం, కానీ ప్రతిసారి మీ ఆశ వాయిదా పడుతుంటే
అది సంబంధం కాదు, అది ఫ్యూచర్ ఫేకింగ్. మహాభారతం మనకి ఒకే మాట చెబుతుంది. ధర్మం ఉన్నవాడు భవిష్యత్తు మాటలు అమ్మడు, ప్రస్తుతంలో సరైన పని చేస్తాడు. మాటలు చర్యలు కలిస్తే నమ్మకం పెరుగుతుంది. అవి కలవనప్పుడు దూరం పెట్టుకోవడమే బుద్ధి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేర్. ఫ్యూచర్ ఫేకింగ్ వినడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అనుభవించే వాళ్ళకి మాత్రం ఇది మెల్లగా మనసును ఖాళీ చేసే విషయం. ఎవరైనా మీతో ఇలా చెప్తే జాగ్రత్త, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది, కొంచెం టైం ఇవ్వు, అన్నీ సెట్ అవుతాయి, నేను మారుతాను, తప్పకుండా. మాటలు పెద్దవే, కానీ చర్యలు మాత్రం ఎప్పుడూ కనిపించవు. ఇదే ఫ్యూచర్ ఫేకింగ్. భవిష్యత్తును ఒక ఆశగా చూపించి ప్రస్తుతంలో మీ సహనాన్ని పరీక్షించడం, మీ భావోద్వేగాలను బంధించడం. రోజులు గడుస్తాయి, నెలలు మారుతాయి, కానీ ఏది ముందుకు కదలదు. మీరు మాత్రం ఎదురు చూస్తూనే ఉంటారు, ఆశతో, నమ్మకంతో, ఈసారి నిజమే కావచ్చు అనే భావనతో. ఇక్కడే మెల్లగా మానసిక అలసట మొదలవుతుంది. నిజమైన ప్రయత్నం బదులు హామీలు, స్థిరత్వం బదులు ఉత్సాహం, స్పష్టమైన ప్లాన్ బదులు త్వరలో, ఇంకొంచెం టైం అనే మాటలు. కాలక్రమేణా మీరు వాళ్ళ ప్రవర్తనను ప్రశ్నించరు, మీ అవసరాలనే ప్రశ్నించుకుంటారు. నేను ఎక్కువ ఆశిస్తున్నానా? నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? నాకే ఓపిక లేదా? కానీ కాదు, సమస్య మీలో కాదు. ఫ్యూచర్ ఫేకింగ్ అనేది ప్రేమ కాదు, అది భావోద్వేగ మానిపులేషన్. అవగాహన అంటే నింద వేయడం కాదు, అది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. భవిష్యత్తు మాటలను కాదు, ప్రస్తుతం జరుగుతున్న చర్యలను చూడండి. పదే పదే వాయిదాలు ఉంటే గమనించండి. మాటలు పనులు కలుస్తున్నాయా అని ఆలోచించండి. అపరాధ భావం లేకుండా హద్దులు పెట్టండి. ఎందుకంటే మీ మనశ్శాంతి కూడా విలువైనదే. మాటలు చర్యలు ఒకే దారిలో నడిస్తే నమ్మకం సహజంగా పెరుగుతుంది. ఇవి కలవనప్పుడు దూరం పెట్టడమే సెల్ఫ్ రెస్పెక్ట్. మీరు ఎవరిని శిక్షించటం లేదు, మీ గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. మీ జీవితంలో ఇలాంటి మనుషులు తారసపడితే, లేదా మీకు తెలిసిన వారికి తారసపడితే ఈ వీడియోని షేర్ చేయండి. అవగాహనతో మెలగండి, తప్పుడు వాగ్దానాల మీద కాదు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి విషయాలతో మన ప్రయాణాన్ని సాగిద్దాం. హరే కృష్ణ.